హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 5వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. G20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించి G20 వరల్డ్ లీడర్ సమిట్ అన్నటువంటిది ఈ నెల 9-10వ తేదీల్లో మన భారతదేశంలోని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రగతి మైదాన్లో జరగబోతోంది. ఈ వేడుక జరిగేటటువంటి వేదికకి భారత్ మండపం అనేసి నామకరణం చేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ G20 దేశాల యొక్క అధ్యక్షులు మన భారతదేశానికి రాబోతున్నారు. అందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు 7వ తేదీనే భారత్కి రాబోతున్నారు. 8వ తేదీన మిగతా దేశాధినేతలందరూ వస్తారు. అయితే 2 రోజుల ఈ సదస్సులో భాగంగా తొలి రోజు చూడండి 9వ తేదీని సదస్సు మొదలవుతుంది. ప్రతి దేశ అధినేతకి కూడా ఈ భారత్ మండపం దగ్గర మన సాంప్రదాయ పద్ధతుల మధ్య వాళ్ళకి స్వాగతం అనేది పలుకుతారు. తర్వాత మొత్తం 3 సెషన్లు అనేవి జరుగుతాయి. వన్ అర్త్ అనేటటువంటి పేరుతో తొలి సెషన్ అనేటటువంటిది జరుగుతుంది. దాని కొనసాగింపుగా దేశాధినేతల మధ్య అధికార అనధికారిక భేటీలు అనేవి జరుగుతాయి. దాని తర్వాత ఒకే కుటుంబం అంటే వన్ ఫ్యామిలీ అనే పేరుతో 2వ సెషన్ అనేది మొదలవుతుంది. తర్వాత 2వ రోజు అంటే 10వ తేదీన ముందుగా దేశాధినేతలంతా రాజ్ఘాట్ని సందర్శించి గాంధీ సమాధి దగ్గర నివాళులు అర్పించడం జరుగుతుంది. దాని తర్వాత భారత్ మండపం దగ్గర మొక్కలు నాటుతారు. అంటే పర్యావరణ పరిరక్షణకి మేము మళ్ళీ అంకితమవుతాము అన్నట్టుగా చెప్పటానికి. దాని తర్వాత వన్ ఫ్యూచర్ లేదా ఒకే భవిత అనేటటువంటి పేరుతో 3వ సెషన్ అనేది జరుగుతుంది. దాంతో ఈ సదస్సు అనేది ముగుస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తే G20 అధ్యక్ష బాధ్యతల్ని బ్రెజిల్కి అప్పగించటంతో ఈ సదస్సు అనేది లాంఛనంగా ముగుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ట్రోయికా అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ట్రోయికా అంటే ఏంటి? ప్రస్తుతం ఏ దేశం ఈ యొక్క అధ్యక్ష బాధ్యతల్ని వహిస్తుంది, ఇంతకు ముందు ఏ దేశం వహించింది, నెక్స్ట్ ఏ దేశం వహించబోతోంది అన్నట్టుగా ట్రోయికా అంటే 3 కంట్రీలని ఇక్కడ చెప్తారనమాట. చూడండి, ప్రస్తుతం, అలాగే పూర్వం, ఆ తర్వాత భవిష్యత్తులో ఏ ఏ దేశాలు ఈ యొక్క అధ్యక్షతను తీసుకుంటాయి అన్నట్టుగా. అలా ఇప్పుడు మనం చూస్తే ఇండియా అన్నటువంటిది ప్రస్తుత అధ్యక్షతన ఉంది. ఇంతకుముందు అయితే ఇండోనేషియాలోని బాలీలో లాస్ట్ ఇయర్ జరిగింది. భవిష్యత్తులోకి వచ్చేసరికి బ్రెజిల్. సో ఇప్పుడు మన భారతదేశం బ్రెజిల్కి ఈ అధ్యక్ష బాధ్యతలను అందించడంతో ఈ G20 దేశాధ్యక్షుల సదస్సు అనేటటువంటిది లాంఛనంగా పూర్తవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం, నేషనల్ టీచర్స్ డే. మనము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతి సందర్భంగా మనము ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి మొత్తం 17 ఉన్నాయి. ఆ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నాణ్యమైన విద్యని అందించటం అన్నటువంటిది 4వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం. సో SDG 4 అన్నటువంటిది క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. అది కాకుండా ప్రస్తుతం మనం చూస్తే ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి తీరుతెన్నులు అనేవి సరిగ్గా లేవు. మనం చూస్తే కనీస అక్షరాస్యతకి సంబంధించి మన భారతదేశం ముందుకెళ్తూ ఉన్నా కూడా సరైన విద్యా బుద్ధుల్ని నేర్పించడంలో మాత్రం వెనుకబడే ఉంది. ముఖ్యంగా మన దేశంలో కొన్ని రకాల వర్గాల విద్యార్థులకి నాణ్యమైన విద్య అందట్లేదు. అంతేకాకుండా విద్యా వ్యవస్థలో మనం చూస్తే చారిత్రక కారణాలున్నాయి, కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అంటే గతంలో భారతదేశంలో ఏంటి, ఉన్నత వర్గాల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి విద్య అనేటటువంటిది పరిమితమైతే దాని తర్వాత ఇప్పుడు తీసుకొచ్చినటువంటి విద్యా విధానం అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళకి కూడా విద్యలో ముందుకెళ్లాలన్నట్టుగా లక్షిస్తుంది. అయితే ఇప్పుడు మనం చూస్తే మన భారతదేశంలో దాదాపు 15 లక్షల పాఠశాలలుంటే అందులో 25 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళలో 12 కోట్ల మంది ప్రైవేట్ పాఠశాలల్లోనే చదువుతూ ఉన్నారు. అంతేకాకుండా మన దేశంలో 1/3 వంతు ప్రైవేట్ పాఠశాలలే ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో లోటుపాట్లు అనేవి ఉన్నాయి. దాంతో పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు, ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తూ ఉన్నారు. మనం చూస్తే కొఠారీ కమిషన్, ఏ కమిషన్? కొఠారీ కమిషన్. ఈ కొఠారీ కమిషన్ అన్నటువంటిది అంటే 1964-66లో భారతదేశంలో ఉమ్మడి పాఠశాలల వ్యవస్థని ప్రతిపాదించడం జరిగింది. దీని కింద ఏంటి, ప్రభుత్వ, అలాగే ఎయిడెడ్, అలాగే గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలల ద్వారా పిల్లలందరికీ సమానమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అన్నట్టుగా ఈ కొఠారీ కమిషన్ సిఫార్సు చేసింది. అలాగే మంచి చదువు కోసం విద్యార్థులు వేరే ప్రత్యామ్నాయాలని వెతుక్కోవాల్సినటువంటి అగత్యం అనేటటువంటిది వాళ్ళకు ఉండకూడదు అన్నట్టుగా ఈ కొఠారీ కమిషన్ చెప్పింది.
అయితే ఇక్కడ మనం చూస్తే ఏంటి అసలు ఈ యొక్క ఉమ్మడి పాఠశాలల వ్యవస్థ లేదా సిఎస్ఎస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏంటి ఈ సిఎస్ఎస్ అంటే మనం చూస్తే ఇటు అమెరికా, బ్రిటన్, చైనా, అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి సోవియట్ యూనియన్, ఇవన్నీ కూడా ఈ సిఎస్ఎస్ విషయంలో మనకి స్ఫూర్తిని చెప్పచ్చు. అంటే మన దేశంలో సామాజిక సమానత్వం సాధించటం ఈ సిఎస్ఎస్ యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఈ సిఎస్ఎస్ని మన విద్యలో ప్రవేశపెట్టినా కూడా ఇప్పటికీ దాదాపు 50 ఏళ్ళు అవుతున్న ఆశించిన ఫలితాలనేవి రావట్లేదు. భారతదేశంలో కింది వర్గాల వాళ్ళ పట్ల దుర్విచక్షణ అనేటటువంటిది ఈ సిఎస్ఎస్ విజయానికి అడ్డుపడుతోంది అనేసి మనం చెప్పచ్చు. అలాగే చాలామంది పిల్లలు మధ్యలోనే బడి మానేస్తూ ఉన్నారు. వీటన్నింటిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. మిడ్ డే మీల్స్ స్కీమ్ అనేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జగనన్న అమ్మ ఒడి అనేసి, అలాగే విద్యా కానుక అనేసి, అంతేకాకుండా మనం చూస్తే విద్యా దీవెన అనేసి ఇలాంటి చాలా పథకాలని తీసుకురావటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పథకాలను అమలు చేస్తోంది. సర్వశిక్ష అభియాన్ అనేసి, రీసెంట్గా తీసుకొచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఇది కానివ్వండి, ఇవన్నీ పిల్లల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ని చేపట్టేలాగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రీసెంట్గా తీసుకొచ్చినటువంటి పిఎం శ్రీ పాఠశాలలు కానివ్వండి, వీటన్నింటి ద్వారా విద్యని మరింత ఎక్కువ మందికి చేరువ చేయటం కోసం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా మనకి డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది కూడా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వంట గ్యాస్ ఎల్పిజికి సంబంధించి. అయితే ఇంతకుముందు ఎప్పుడు లేనంతగా ఇప్పుడు ఎల్పిజి సిలిండర్ ధర 1150కి పెరిగింది. దాంతో ప్రభుత్వం ఏం చేసింది, రక్షాబంధన్ రోజున బహుమతిగా ఒక్కొక్క సిలిండర్ మీద 200 రూపాయల తగ్గింపును ప్రకటించింది. అది కూడా పిఎం ఉజ్వల్ పథకం కింద వినియోగదారులకు ఇచ్చే 200 రాయితీ ఏదైతే ఉందో దీనికి అదనంగా ఇంకొక 200 రూపాయల తగ్గింపు అనమాట. అయితే దీనివల్ల మన దేశంలో ద్రవ్యోల్బణం కొంతమేర తగ్గుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఈ నేపథ్యంలో మనము ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే ఏంటి, దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, దీని యొక్క ఎయిమ్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. చూడండి, ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అని 2016 మే 1వ తేదీన అనౌన్స్ చేయటం జరిగింది. దీని యొక్క స్లోగన్ క్లీన్ ఫ్యూయల్ బెటర్ లైఫ్ అన్నటువంటిది. అయితే దీని ద్వారా ఏంటి, ఎల్పిజి సిలిండర్స్ని బీపీఎల్ హౌస్ హోల్డ్స్కి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనం చూస్తే ఈ ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఉమెన్ కట్టెల పొయ్యి ద్వారా మండించేటటువంటి దానివల్ల వెలువడే వ్యర్థాల వల్ల వాళ్ళకి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో క్లీన్ ఫ్యూయల్ని వాళ్ళకు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అలాగే మనం చూస్తే ఇదిగో ఫైర్ వుడ్ని కాల్చడం ద్వారా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి, దాన్ని అడ్రస్ చేయటానికి. అలాగే ప్రతి హౌస్ హోల్డ్ని స్మోక్ ఫ్రీగా చేయటానికి, అలాగే ఈ పథకం కింద 5 కోట్ల మంది బెనిఫిట్ అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో, అలాగే ఉమెన్కి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వెన్షన్ స్కీమ్గా దీన్ని తీసుకొచ్చారు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఢిల్లీ డిక్లరేషన్కి సంబంధించి, అంటే G20కి సంబంధించింది ఇది. అంటే మనకి ప్రతి సంవత్సరం సదస్సు జరిగినప్పుడు లాస్ట్లో ఏ ప్లేస్లో జరుగుతుందో ఆ పేరుతో ఒక డిక్లరేషన్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా మనం ఏమేమి చర్చించాము, ఏమేం ఫలితాలు వచ్చాయి అన్నట్టుగా ఒక ఫైనల్ డ్రాఫ్ట్ అనమాట. అయితే ఈసారి రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఈ డిక్లరేషన్ అన్నటువంటిది వెలువడుతుందా లేదా అన్నటువంటి దాని మీద అనుమానాలున్నాయి. ఎందుకని మనం చూస్తే ఇందులో భాగంగా ఉన్నటువంటి రష్యా ఏమంటోంది, మా అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోకుండా విడుదల చేసే ప్రకటన మీద మేము సంతకం చెయ్యము అన్నట్టుగా చెప్తోంది. అయితే అమెరికా ఏమంటోంది, ఈ G20ని ఉద్దేశించిందే ఆర్థిక అంశాల కోసం, ఇక్కడ ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అంశాలన్నింటినీ కూడా ఈ G20లో చర్చించాలి. అయితే ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం తప్పకుండా ప్రపంచమంతటినీ కూడా ప్రభావితం చేస్తోంది. మరి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి G20 సదస్సులో ఆ అంశం చర్చించకపోతే ఎలాగా అన్నట్టుగా అమెరికా వాదన. అయితే మన భారతదేశం 2022 డిసెంబర్ 1వ తేదీన ఈ G20 అధ్యక్ష బాధ్యతని చేపట్టింది, అవునా? అలా చేపట్టిన తర్వాత వివిధ స్థాయిలో దాదాపు 150 వరకు G20 సమావేశాలు జరిగాయి. కానీ ఏ మంత్రిత్వ స్థాయి భేటీలో కూడా ఒక్క ప్రకటన కూడా విడుదలవ్వలేదు. దానికి మెయిన్ రీజన్ అమెరికా రష్యాల మధ్య ఈ ఉక్రెయిన్ యుద్ధం మీద ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలే. అంటే యుద్ధం అంశాన్ని ప్రస్తావించే తీరు, ఆ భాష మీద అమెరికా రష్యాల మధ్య అంగీకారం అనేటటువంటిది కుదరట్లేదు. మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఇండోనేషియాలో జరిగిన సదస్సులో ఒక ప్రకటనను విడుదల చేస్తే అందులో 2 పేరాల మీద గొడవ అనేది ఇప్పటికీ జరుగుతోంది. అప్పుడు అంగీకరించినటువంటి రష్యా, చైనా ఇప్పుడు దాన్ని అంగీకరించట్లేదు.
మరి అలాంటిది ఇప్పుడు వచ్చేటటువంటి ఢిల్లీ డిక్లరేషన్ని అసలు ఈ దేశాలు ఆమోదిస్తాయా అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ యొక్క 12 అడుగుల విగ్రహాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి రాజ్ఘాట్ సమీపంలో ఉన్నటువంటి గాంధీ దర్శన్లో మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము ఆవిష్కరించడం జరిగింది. అయితే గాంధీ వేర్వేరు భంగిమల్లో ఉన్నట్టుగా రూపొందించినటువంటి విగ్రహాల సమూహారమైనటువంటి గాంధీ వాటికని కూడా మన రాష్ట్రపతి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఏం చెప్పారు? మొత్తం ప్రపంచాన్ని ఒక కుటుంబంగా మన జాతిపిత భావించే వాళ్ళు ప్రపంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వం అంటే బ్రదర్హుడ్, సహకారం, శాంతి కోసం ప్రయత్నిస్తున్నటువంటి మన భారతదేశం ఇప్పుడు G20కి నేతృత్వం వహిస్తోంది. మరి ఈ సదస్సుకొచ్చే విదేశీ అతిథులు కూడా ఈ గాంధీ దర్శన్ని సందర్శించి మహాత్మా గాంధీ గురించి తెలుసుకుంటారు అన్నట్టుగా ఆశిస్తున్నానన్నట్టుగా ఈమె చెప్పటం జరిగింది. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ ఎప్పటికీ కూడా 7 సిన్స్ అనేవి మనకి ఉండకూడదు అన్నట్టుగా చెప్పారు. అవి ఏంటి? వెల్త్ వితౌట్ వర్క్, ప్లెజర్ వితౌట్ కన్సైన్స్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్, కామర్స్ వితౌట్ మొరాలిటీ, వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్. ఇవి 7 డెడ్లీ సిన్స్ అన్నట్టుగా మహాత్మా గాంధీ చెప్పటం జరిగింది. మనం ఎథిక్స్ రాసేటప్పుడు కానీ లేదా మన ఆన్సర్ రైటింగ్లో కానీ దీని గురించి మనం యూజ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చంద్రయాన్ 3కి సంబంధించి. చంద్రయాన్ 3లో ఉన్నటువంటి ల్యాండర్ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి గెంతేటటువంటి హాప్ ప్రయోగాన్ని చేపట్టింది. ఇక్కడ చూస్తే చూడండి, ముందు ఒక ప్రదేశంలో ఉంటే తర్వాత ఇంకొక ప్రదేశంలో ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే రోవర్ అయినటువంటి ప్రజ్ఞాన్ని, ల్యాండర్ అయినటువంటి విక్రమ్ని, ఈ రెండింటినీ కూడా స్లీప్ మోడ్లోకి పంపించింది ఇస్రో అన్నటువంటిది. మనం చూస్తే చంద్రుడి మీద ఒక పగలు అన్నటువంటిది మన భూమిలోకి వచ్చేసరికి 14 రోజులతో సమానం. సో చంద్రుడి మీద రాత్రి అయితే అక్కడ -180 నుంచి -200 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. సో అంత చలిలో కనుక వీటిని ఇప్పుడు స్లీప్ మోడ్లో పెట్టారు కదా, ఇవి అంత చలిని తట్టుకొని మళ్ళీ చంద్రుడి మీద పగలయ్యేంత వరకు గనక ఉంటే అప్పుడు ఇంకొక 14 రోజుల పాటు ఇవి పనిచేస్తాయి. అయితే ఇస్రో ఏమంటోంది? ఈ నెల సెప్టెంబర్ 22వ తేదీన మళ్ళీ చంద్రుడి మీద పగలనేటటువంటిది వస్తుంది. అప్పటిదాకా గనక ప్రజ్ఞాన్ మరియు విక్రమ్ అన్నటువంటివి పనిచేస్తే అవి ఇంకో 14 రోజుల పాటు వాటి యొక్క కార్యకలాపాలని కొనసాగించగలవు అన్నట్టుగా ఇస్రో చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ధాన్య ఒప్పందం లేదా దీన్ని నల్ల సముద్ర ధాన్య ఒప్పందం అని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే ఏంటి? మనం చూస్తే ప్రపంచానికి బ్రెడ్ బాస్కెట్ లాగా ఈ ఉక్రెయిన్ మరియు రష్యాలున్నాయి. అయితే ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ నుంచి మిగతా దేశాలకు ఎగుమతులు అనేవి నిలిచిపోయాయి. దాంతో మిగతా దేశాల్లో ఆహార సంక్షోభం అనేది తలెత్తే ప్రమాదం ఉంది అన్నట్టుగా అప్పటికప్పుడు యునైటెడ్ నేషన్స్ మరియు తుర్కీయే ఇవి రెండూ కలిసి రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఒక సంధిని చేకూర్చడం జరిగింది. అది కూడా 2022 జూలైలో. దాని పేరే నల్ల సముద్ర ధాన్య ఒప్పందం లేదా బ్లాక్ సీ గ్రెయిన్ డీల్ అనేసి పిలుస్తూ ఉంటాం. దీని ద్వారా ఏంటి? ఉక్రెయిన్లో ఉన్నటువంటి కింద బ్లాక్ సీ దగ్గర ఉన్నటువంటి పోర్టుల ద్వారా వేరే దేశాలకి ధాన్యాన్ని ఎగుమతి చేయటానికి రష్యా అంగీకరించింది. అయితే దాన్ని ఇనీషియల్గా 120 రోజుల పాటు దీనికి సంబంధించిన ఒప్పందం. అయితే దాని తర్వాత పొడిగించుకుంటూ వస్తున్నారు. అయితే ఈ సంవత్సరం జూలై 17వ తేదీతో ఈ ఒప్పందం అనేటటువంటిది పూర్తయింది. అయితే దాని తర్వాత మళ్ళీ పొడిగించడానికి రష్యా అంగీకరించలేదు. దాని నుంచి మేము బయటకు వచ్చేస్తూ ఉన్నాము అన్నట్టుగా ప్రకటించింది. అయితే ఏం చెప్పింది రష్యా? కరెక్టే, మా ఎగుమతులకు సంబంధించి మీరు ఎగుమతులు చేసుకోమన్నారు సరే, కానీ ఎగుమతుల మీద వివిధ రకాల ఆంక్షల్ని విధించారు. దాంతో మా ఎగుమతులు అనేవి సరిగ్గా పోవట్లేదు. కాబట్టి ముందు మా ఆంక్షల్ని తొలగించండి, అప్పుడే మేము ఈ ధాన్య ఒప్పంద పునరుద్ధరణ మీద ఆలోచిస్తాము అన్నట్టుగా స్పష్టం చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నాస్కామ్ చైర్పర్సన్గా రాజేష్ నంబియార్ ఈయన నియమితులయ్యారు. నాస్కామ్ అంటే ఏంటి? నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అంటాము. ఇది ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఇండస్ట్రీ అసోసియేషన్. అయితే ఈ నాస్కామ్ అన్నటువంటిది మొత్తం $227 బిలియన్ ఐటీ బీపీఎం ఇండస్ట్రీకి, బీపీఎం అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేసి పిలుస్తాము, ఈ ఐటీఎం బీపీ ఇండస్ట్రీకి అపెక్స్ బాడీగా ఇది పనిచేస్తుంది. అయితే మనం చూస్తే ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేసేటటువంటి ఇండస్ట్రీ ఈ నాస్కామ్ అన్నటువంటిది. ఇది 1988వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క విజన్ ఏంటి అంటే, వెన్ ద వరల్డ్ థింక్స్ డిజిటల్ ద వరల్డ్ విల్ థింక్ ఇండియా అన్నటువంటిది. చూడండి, నాస్కామ్
దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఇన్నోవేషన్స్ని చేస్తోంది. ఇండియాని ట్రాన్స్ఫార్మ్ చేయటంలోనూ అలాగే ఇండస్ట్రీని ట్రాన్స్ఫార్మ్ చేయటంలోనూ దీనికి ఎంతో ముఖ్యమైనటువంటి రోల్ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గత 2-3 రోజులుగా పడుతున్నటువంటి వర్షాల వల్ల గోదావరి నదిలో నీటి మట్టం అనేటటువంటిది పెరుగుతోంది. మనం చూస్తే తెలంగాణలో శ్రీరామ్ సాగర్ నుంచి నది పొడవునా ప్రవాహాలు అనేవి పెరిగాయి. అలాగే మనం చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అన్నటువంటిది, మేడిగడ్డ బ్యారేజ్ కానివ్వండి, సమ్మక్క బ్యారేజ్ కానివ్వండి, దుమ్ముగూడెం దగ్గర ఉన్నటువంటి సీతమ్మ సాగర్ బ్యారేజ్ కానివ్వండి, అలాగే మనం చూస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్నారం సరస్వతి బ్యారేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ గోదావరి మీద కట్టినటువంటి నిర్మాణాలే. ఇదిలా ఉంటే ఇంకొక వైపు చూస్తే కృష్ణా నదిలో మాత్రం నీటి మట్టం అనేటటువంటిది పెరగట్లేదు. పెద్దగా ప్రవాహాలు ఎక్కడా కూడా కనిపించట్లేదు. శ్రీశైలం డ్యాంకి కూడా ఎలాంటి వరద కూడా రావట్లేదు. అయితే ఇక్కడ చూడండి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి 2021 సంవత్సరంలో ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. దాని ప్రకారం ఏంటి, కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి 36 ప్రాజెక్టులని, గోదావరి బేసిన్ పైన ఉన్నటువంటి 71 ప్రాజెక్టులని కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ ప్రాజెక్టులనే ఉన్నాయి. వాటిని కృష్ణా నదికి సంబంధించి 36 ప్రాజెక్టులని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్కి, అలాగే గోదావరి బేసిన్కి సంబంధించిన 71 ప్రాజెక్టుల్ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్కి అప్పగించడం జరిగింది. అంటే వీటి యొక్క జ్యూరిస్డిక్షన్లోనే ఈ మొత్తం ప్రాజెక్టులు అనేవి పనిచేస్తాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి ఒక మెగా టోర్నీని నిర్వహిస్తోంది. ఇందులోకి వచ్చేసరికి గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి క్రీడా ప్రతిభను ప్రోత్సహించేలాగా కార్యాచరణను రూపొందించారు. మనం చూస్తే మొత్తం 34.2 లక్షల మందికి పైగా క్రీడాకారులతో అతిపెద్ద క్రీడా సంబరంగా ఈ ఆడుదాం ఆంధ్ర అన్నటువంటిది నిలవబోతోంది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. చూడండి, ఇక్కడ ఒక్కొక్క సచివాలయం నుంచి 228 క్రీడాకారులు పోటీ పడతారు. అలా రాష్ట్రంలో మొత్తం 15,000 గ్రామ మరియు వార్డు సచివాలయాలున్నాయి. ఒక్కొక్క సచివాలయం నుంచి 228 మంది క్రీడాకారులు. అంతేకాకుండా ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారుల్ని, ఉద్యోగుల్ని కూడా భాగస్వాములు చేసింది. కలెక్టర్ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల వరకు కూడా ఈ టోర్నీని పర్యవేక్షించబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన విద్యారంగంలో మార్పులు తీసుకురావాలి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి తగినట్టుగా విద్యా బోధనలో మార్పు తీసుకురావాలన్నట్టుగా పాఠ్యాంశాలని మార్చాలనేసి 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల్ని మళ్ళీ పునఃసమీక్షించడం కోసం కొంతమంది ప్రముఖులతో, అది కూడా 19 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ చైర్పర్సన్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఛాన్సలర్ అయినటువంటి పంత్ ఈయనను నియమించడం జరిగింది. అలాగే ఈ కమిటీకి కో చైర్పర్సన్గా ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి మంజుల్ భార్గవ్ ఉంటారు. మిగిలిన సభ్యుల్లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ అయినటువంటి సుధామూర్తి, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ అయినటువంటి బిబేక్ దేబ్రాయ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ అయినటువంటి జనరల్ శేఖర్ మండే తదితరులు ఉన్నారు. అయితే ఈ కమిటీ మొత్తంగా 11 అంశాల మీద దృష్టి పెడుతుంది. ఏంటవి? 1. ఇప్పుడు 3వ తరగతి నుంచి 12వ తరగతి ఉన్నటువంటి ఎన్సీఆర్టీ సిలబస్ని పరిశీలించి కొత్త పాఠ్యాంశాల మీద సూచనలు చేస్తుంది. అలాగే పాఠ్యపుస్తకాల సిలబస్, బోధనాభ్యాసన మెటీరియల్తో సహా అన్ని అంశాల గురించి చూస్తుంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటాము. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఈ నేషనల్ కరికులర్ ఫ్రేమ్వర్క్ని తీర్చిదిద్దాలి అన్నట్టుగా ఉంది. అయితే ఇందులో ఉన్నటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగానే మార్పులు చేస్తారు. అలాగే మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, సోషల్ సబ్జెక్ట్స్ ఇలా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో పొందుపరిచిన 11 అంశాల మీద ఈ కమిటీ అన్నటువంటిది దృష్టి సారిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ 2023 నివేదికకి సంబంధించి ఈ నివేదికలో ఏం చెప్పారు? మనం చూస్తే ఈ నివేదికని రూపకల్పన చేయటంలో మొదటిసారిగా మన దేశంలో 13 ప్రభుత్వేతర సంస్థలు పాల్గొన్నాయి. అందులో బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇలా వివిధ రకాల సంస్థలున్నాయి. అయితే మన దేశంలో 30,000 మంది బర్డ్ వాచర్స్ సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ఈ నివేదికని రూపొందించారు. అంతేకాకుండా మొత్తం 942 పక్షి జాతుల మీద పరిశోధనల్ని చేసి తర్వాత ఈ యొక్క నివేదికనిచ్చారు. ఇందులో మనం చూస్తే 338 జాతులకు సంబంధించి 30 సంవత్సరాల ట్రెండ్ని అధ్యయనం చేశారు. కానీ అందులో 60% జాతులు క్షీణిస్తూ ఉన్నట్టుగా తెలిసింది. అలాగే 29 జాతులు స్థిరంగా ఉంటే 11% జాతుల్లో మాత్రమే వృద్ధి అనేది ఉంది.
అలాగే 359 పక్షి జాతులకు సంబంధించి 7 సంవత్సరాల ట్రెండ్ని పరిశీలించినప్పుడు 30% జాతుల్లో తగ్గుదల ఉంటే 18% పక్షి జాతులు ఇంకా వేగంగా అంతరించిపోతూ ఉన్నాయి. అలాగే మన జాతీయ పక్షి అయినటువంటి నెమలి కూడా చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ఇంతకుముందు ఎప్పుడూ కనబడని ప్రాంతాలైనటువంటి హిమాలయాలు, పశ్చిమ కనుమల్లో కూడా వీటి యొక్క ఆవాసాలు అనేవి పెరిగాయి. అంతేకాకుండా కేరళలో ఇంతకుముందు చాలా అరుదుగా కనపస్తూ ఉంటే ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ కనపడుతూ ఉన్నాయి. అలాగే కోయిలలు, పాలపిట్టలు, పావురాలు, కాకులు, చిలుకల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయితే ఇక్కడ మనం చూస్తే అటవీ ప్రాంతం తగ్గటం వల్ల, పట్టణీకరణ వల్ల, విద్యుత్కి సంబంధించిన సదుపాయాలు పెరగటం వల్ల దేశవ్యాప్తంగా పక్షులు అనేటటువంటివి తగ్గుతూ ఉన్నాయి. అంతేకాకుండా పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల కూడా ఇవి ప్రభావితమవుతూ ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంతరించే దశలో ఉండేటటువంటి 4 పక్షులు ఏంటి అంటే, 1 లెస్సర్ ఫ్లోరికాన్ లేదా బట్టమేక పక్షి అంటాం. 2 టెరిక్ శాండ్ పైపర్ లేదా ఉల్లంకి పిట్ట అంటాం. 3 జోర్డాన్స్ కర్సర్ అన్నటువంటిది కలివి కోడి అని పిలుస్తుంటాము. 4వది గ్రీన్ మునియా లేదా ఆకుపచ్చ మునియా అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ పక్షులు అంతరించిపోయే దశలో ఉన్నాయి అన్నట్టుగా ఈ యొక్క స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ 2023 నివేదిక చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆలివ్ రిడ్లీ తాబేళ్లకి సంబంధించి వీటికి ప్రత్యేక రక్షణ కల్పిస్తూ ఉన్నాము అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. ఒకవేళ వీటికి గనుక ముప్పు కలిగిస్తే వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం క్రిమినల్ కేసుల్ని నమోదు చేయబోతున్నారు. ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లకి సంబంధించి మొత్తం 7 రకాల జాతులుంటే మన దేశంలో 2 రకాల జాతులున్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఈ 7 రకాల జాతులకు వచ్చేసరికి జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో 5 రకాల జాతులుంటే మన దేశంలో 2 రకాలున్నాయి. అందులో ఒడిషా తీర ప్రాంతంలో ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరం, హోప్ ఐలాండ్, అలాగే కోరంగి అభయారణ్యం, కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని పాలకాయ తిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకు, అలాగే బాపట్ల జిల్లా సూర్యలంక, నిజాంపట్నం తీర ప్రాంతాల్లో ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు అనేవి ఉన్నాయి. అయితే ఒక్కొక్క తాబేలు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వీటి సంరక్షణకి ఇటు అటవీ శాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అయితే ఇక్కడ ఒకసారి మ్యాప్ చూడండి. ఇక్కడ చూస్తే ఎక్కువగా ఒడిశాలో ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు అనేటటువంటివి కనపడుతూ ఉంటాయి. మాస్ నెస్టింగ్ బీచెస్ అనేసి ఇదిగో ఇక్కడొకటి, 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 అంటే మిగిలిన చోట్ల కూడా గుడ్లు పెడతాయి, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువగా ఇవి లభ్యమవుతాయి. అయితే ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్ల యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ ఏంటి అనేసి మనం చూస్తే, వన్యప్రాణి సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1లో ఉంది. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క రెడ్ లిస్ట్లో ఇది వల్నరబుల్ కేటగిరీలో ఉంది. అలాగే సైట్స్ కింద అపెండిక్స్ 1లో ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు అనేవి ఉన్నాయి. అంటే వీటికి ఈ 3 కింద హై ప్రొటెక్షన్ అన్నటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నం పోర్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక క్రూయిజ్ టెర్మినల్ని నిర్మించటం జరిగింది. అయితే మొత్తం 333.56 కోట్ల రూపాయలతో ఈ క్రూయిజ్ టెర్మినల్ని నిర్మించారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక క్రూయిజ్ టెర్మినల్, ట్రక్ పార్కింగ్ టెర్మినల్, OR1, OR2, అలాగే కవర్డ్ స్టోరేజ్ యార్డ్లని కేంద్ర పోర్ట్లు, నౌకాయాన శాఖల మంత్రి ప్రారంభించటం జరిగింది. అయితే ఇక్కడ మాట్లాడుతూ క్రూయిజ్ టెర్మినల్కి 2000 మంది ప్రయాణికుల్ని తీసుకెళ్లే ఓడల్ని నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం ఉంది. అంతేకాకుండా సాగర్మాలలో భాగంగా ఇక్కడ ఇంకొన్ని ప్రాజెక్టులు చేపట్టబోతున్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సీతమ్మ కొండ. ఆంధ్రప్రదేశ్లోని అతి ఎత్తైనటువంటి కొండ అయినటువంటి అరోమకొండ లేదా సీతమ్మ కొండ అంటాము. ఈ కొండ మీద హర్ శిఖర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా కొండపైన జాతీయ జెండాని ఈ బృందం సభ్యులు ఆవిష్కరించారు. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2023 ఆగస్టులో బెర్లిన్లో జరిగినటువంటి సీనియర్ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన 17 ఏళ్ల భారత క్రీడాకారిణి ఎవరు అంటే అదితి గోపీచంద్. మనం చూస్తే ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత విభాగంలో ఈమెకి గోల్డ్ వచ్చింది. అలాగే జ్యోతి సురేఖ మరియు పర్నీత్ కౌర్లతో కలిసి కాంపౌండ్ మహిళల విభాగంలో కూడా ఈమెకి స్వర్ణం రావటం జరిగింది. అలా ఒకే ఛాంపియన్షిప్లో 2 స్వర్ణాలు వచ్చినటువంటి మొదటి భారత ఆర్చర్గా కూడా ఈమె పేరుని రికార్డ్ అనేది ఉంది. నెక్స్ట్ చూడండి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్న విభాగంలో ఉన్నటువంటి ఆయిల్ ఇండియాకి మహారత్న హోదాని కల్పిస్తూ
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో దేశంలో ఎన్నవ మహారత్న సంస్థగా ఆయిల్ ఇండియా వార్తల్లో నిలిచింది అంటే 13వ మహారత్న సంస్థగా. మనం చూస్తే మినీ రత్నగా ఉన్నటువంటి ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ని నవరత్న విభాగంలో చేర్చడం కోసం నిర్ణయించింది. దాంతో ఓఎన్జీసీ విదేశ్ 14వ నవరత్న సంస్థగా నిలిచింది. అలాగే ఈ ఆయిల్ ఇండియా అన్నటువంటిది 13వ మహారత్న సంస్థగా నిలిచింది. నెక్స్ట్ చూడండి, జాతీయ రహదారుల మీద వాహనదారులకి మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ లేదా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన యాప్ ఏది అంటే రాజ్ మార్గ్ యాత్ర అన్నటువంటిది. దీని ద్వారా వాహనదారులు రహదారుల యొక్క సమాచారం తెలుసుకోవటంతో పాటు అందులో ఉన్న సమస్యల మీద కూడా ఫిర్యాదు చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, మన దేశంలో లోక్సభ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క వయో పరిమితిని ఎన్నేళ్లకు తగ్గించాలన్నట్టుగా న్యాయ సిబ్బంది వ్యవహారాల స్థాయి సంఘం రీసెంట్గా సిఫార్సు చేసింది అంటే 18 సంవత్సరాలు. అయితే ప్రస్తుతం లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులకి 25 ఏళ్ళు ఉండాలి. కానీ దీన్ని 18 ఏళ్ళకి తగ్గించాలి అన్నట్టుగా న్యాయ సిబ్బంది వ్యవహారాల స్థాయి సంఘం అన్నటువంటిది సిఫార్సు చేసింది. నెక్స్ట్ చూడండి, మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జగదీప్ ధన్కర్, ఈయన ఇండియన్ నేవీ యొక్క వార్షిప్ అయినటువంటి మహేంద్రగిరి దీనిని సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభించడం జరిగింది. దీనిని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అన్నటువంటిది డెవలప్ చేసింది. ఇది ప్రాజెక్ట్ 17A సిరీస్లో భాగంగా 7th మరియు లాస్ట్ వార్షిప్ ఇది. అయితే దీనిని ఒడిషాలో ఉన్నటువంటి ఈస్టర్న్ ఘాట్స్లోని ఒక మౌంటైన్కి పేరు మీదుగా మహేంద్రగిరి అన్నటువంటి పేరుని పెట్టారు. నెక్స్ట్ చూడండి, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ RCF అన్నటువంటిది నవరత్న స్టేటస్ని పొందింది. అంతేకాకుండా మనం చూస్తే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి హైయెస్ట్ స్టేటస్ ఈ నవరత్న స్టేటస్ అన్నటువంటిది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అన్నటువంటిది ఫర్టిలైజర్స్కి సంబంధించి, కెమికల్స్కి సంబంధించి, అలాగే స్పెషాలిటీ ప్రొడక్ట్స్కి సంబంధించి లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్గా ఉంది. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్నటువంటిది 7,000 కోట్లకు పైగా ఉంది. 10,000 మందికి పైగా ఎంప్లాయీస్ ఇందులో పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, GST కలెక్షన్స్ అన్నటువంటివి ఈ సంవత్సరం ఆగస్టులో 11% పెరిగాయి. 1.59 లక్షల కోట్లుగా ఇవి నమోదయ్యాయి. అయితే అందులో CGST సెంట్రల్ GST ఏమో 28,328 కోట్లు, స్టేట్ GST ఏమో 35,794 కోట్లు, ఇంటిగ్రేటెడ్ GST వచ్చేసరికి 83,251 కోట్ల రూపాయలు మరియు సెస్ వచ్చేసరికి 11,695 కోట్ల రూపాయలుగా ఉంది. అదే మనం 2022వ సంవత్సరం ఆగస్టులో చూసేసరికి కలెక్షన్స్ మొత్తం 1.43 లక్షల కోట్లు. అయితే ఈ సంవత్సరం జూలైలో GST కలెక్షన్స్ 1.65 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.